హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ వీరికి ముహూర్తం ఫిక్స్ మార్గదర్శకాలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 ప్రధాన పథకాలు సిద్ధమైనప్పటికీ 2025-26 వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ నిధులు కేటాయించారు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రికి కీలక ఆదేశాలు వెల్లడించారు. అయితే పీఎం కిసాన్తో కలిపి జయ అప్ చేయడం ద్వారా మార్గదర్శకాలపై చర్చ సాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పథకం అమలుపై తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా 3 విడతలు విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. తొలి 2 విడతల్లో 5,000, చివరి విడతల్లో 4,000 చొప్పున ఇవ్వాలని కేంద్రం 3 దఫాలు ఇచ్చే 6,000 కలిపి ఒక్కో రైతుకి 20,000 అందుబాటుతాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదే సమయంలో పీఎం కిసాన్ 19వ విడత 2024 డిసెంబర్ మార్చి 2025 నిధులు విడుదల చేయగా భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 854.28 కోట్లకు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41.619 మంది రైతులకు లబ్ధి పొందారని వివరించారు. కేంద్రం ఖరీఫ్, రబీ మధ్యలో మరోసారి 3 విడతల్లో సాయం అందిస్తుందని, ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తే వాటితో కలిపి ప్రభుత్వం త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే పీఎం కిసాన్ అందుకున్న రైతులకి 41.27 లక్షల మందికి, ఏపీలో మాత్రం దాదాపు 55 లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యపై ప్రభుత్వం అధికార స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా కౌలు రైతులకు లబ్ధి విషయంలోనూ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు పరచేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ కౌలు రైతులకు చెల్లింపు చేయడం లేదు. కౌలు రైతు లబ్ధి చెల్లింపు చేయడం లేదు. కౌలు రైతులకు లబ్ధి ఏపీ ప్రభుత్వం చట్ట ఆవరణ సిద్ధమైంది. సీసీఆర్లను అర్హత పెడితే లక్షలాది మంది కౌలు రైతులకు సాయం దక్కుతుంది. కొత్త చట్టం తెచ్చి ఉదారంగా అందిస్తే వీలైనంత తక్కువ మంది సాయం అందుతుందని చెప్పడం జరిగింది. ఉదారంగా గుర్తిస్తే వీలైనంత త్వరగా తక్కువ మందికి సాయం అందుతుంది. త్వరలోనే అన్నదాత అమలు చేస్తామంటున్నా. అదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంది. పీఎం కిసాన్ బ్యాంక్ రుణాలు అన్నిటికీ భూధార్ కీలక మారింది. భూధార్ ప్రక్రియ రాష్ట్రంలోని ముమ్మరంగా జరుగుతుంది. అధికారంలోకి భూమి యజమాని భూధార్ ఇస్తే కౌలు రైతులకు భూమిపై ఏ పథకం రాదు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టం రూపకల్పన అంశాన్ని లీగల్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీంతో అన్నదాత సుఖీభవ తుది మార్గదర్శకాల వేళ ఈ అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.